హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ముందుగా మీ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే గైస్. మస్తీ 4 ఈ మూవీ మనకి ప్రెజెంట్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఇది ఒక బాలీవుడ్ మూవీ. ఇది మస్తీకి సీక్వెల్ గైస్. ఇది 4th పార్ట్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళ వైఫ్స్తో అయితే ఉంటారు గైస్. అయితే వాళ్ళకి ఏదైనా క్రేజీగా చేయాలని అయితే అనుకుంటారు. వేరే అమ్మాయిలతో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళి తిరగాలని అయితే అనుకుంటారు. వేరే అమ్మాయిలతో కలవాలని అయితే అనుకుంటారు గైస్. ఒక ప్లాన్ ఇద్దామని అయితే అనుకుంటారు. వాళ్ళకి ఒక ఫ్రెండ్ అయితే ఉంటాడు. అతను ఒక ప్లాన్ అయితే ఇస్తాడు. ఏంటంటే లవ్ వీసా అనేది ఒక ప్లాన్ అయితే ఇస్తాడు. మరి ఆ లవ్ వీసా ఏంటి, దానివల్ల వీళ్ళ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి, మరి వాళ్ళు అనుకున్నట్టు ఏదైనా క్రేజీగా చేశారా లేదా వాళ్ళ వైఫ్కి దొరికిపోయారా, మరి క్లైమాక్స్లో అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్. నేను ఎక్స్పెక్ట్ చేశాను మూవీ ఎలా ఉండబోతుంది అనేది. అలానే ఉంది. అస్సలు బాగాలేదు. అస్సలు డిసప్పాయింట్ అయ్యాను. ఇంతకుముందు వచ్చిన సీక్వెల్స్కి కూడా ఇలానే ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇది కూడా అలాగే వచ్చింది. అడల్ట్ కంటెంట్ మూవీస్ ఎలా తీస్తారు, అసలు ఎలా చూస్తారని అనుకుంటున్నారు. పోనీ అడల్ట్ కంటెంట్ తీశారు, ఓకే. అడల్ట్ కంటెంట్ కామెడీ తీశారు, కానీ కామెడీ ఎక్కడుంది కామెడీ? అసలు ఎంటర్టైన్మెంట్ ఎక్కడుంది? చిరాకు, అబ్బో మామూలు చిరాకు ఉండదు. వాళ్ళ పర్ఫార్మెన్స్లు కూడా ఓవర్ ద త్రూ అనిపిస్తాయి. ఒక్కొక్కసారి చిరాకు అనిపిస్తుంది. అసలు ఎక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ అనిపించదు. ఆ స్టోరీ లైనే అసలు చెత్త అంటే చెత్త. ఇంకా అసలు ఎలా తీసుకున్నారు, అసలు అలాంటి కాన్సెప్ట్ వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు హీరోస్? అసలు ఇంకా ఎన్నిసార్లు ఇంకా 5 అంట, ఇంకా 5 కూడా ఉందంట దీనికి. ఇంకా 5 కూడా అంటే ఇంకా అదే రేంజ్లో ఉంటుందో, ఇంకా ఇదే ఇట్లుందంటే వీళ్ళు 1, 2, 3 పార్ట్స్ ఎలాంటి రిజల్ట్స్ని చూసుకున్నారు. ఇది ఎలా తీయాలనుకుంటున్నారు, వాటిని రిజల్ట్స్ని చూసి కూడా ఇది ఎలా తీయాలనుకుంటున్నారు. 1 బాగుంటుంది, మస్తీ అనేది చాలా బాగుంటుంది. అది ఒక మంచి కామెడీగా ఉంటుంది, అడల్ట్ ఉంటుంది, బట్ కామెడీ వేరే లెవెల్లో ఉంటుంది. 2, 3 అనేది ఇంకా మర్చిపోండి. 4 అయితే ఇంకా దారుణం. అసలు ఎక్కడ మనకి కామెడీ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ అనిపించదు. ఇంకా పర్ఫార్మెన్స్లు అంటారా, అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మనకు చిరాకు వస్తూ ఉంటుంది. ఓవర్ ద త్రూ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఇంకా అడల్ట్ కామెడీ ఏదైతే వాళ్ళు చూపించాలనుకున్నారో, అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు, ఆ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. ఓకే, క్లైమాక్స్కి వచ్చేసరికి హ్యాపీ ఎండింగ్ ఇస్తారు, ఓకే బాగానే ఉంది హ్యాపీ ఎండింగ్. బట్ ఈ త్రూ అవుట్ మూవీ ఏం చెప్పాలనుకుంటున్నారు, దాన్ని మైండ్లో పెట్టుకుంటారా, క్లైమాక్స్లో వచ్చేది మైండ్లో పెట్టుకుంటారా? అసలు ఇలాంటి మూవీస్ తీసి ఇంకా ఇలాంటి మెసేజ్లు ఇచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి మైండ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు జనాల్లోకి? అసలు అవాయిడ్ చేయండి గైస్ ఇలాంటి మూవీని. అసలు చూడొద్దు. అసలు దరిదాపులో కూడా ఉండకండి. అసలు ఎక్కడ మనకి మూవీలో ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, థ్రిల్ కానివ్వండి, ఎంగేజ్ కానివ్వండి ఏమీ ఉండదు. పర్ఫార్మెన్స్ల గురించి కూడా మర్చిపోండి, అంతేం లేవు. ఓకేగా ఉన్నాయి పర్ఫార్మెన్స్లు, ఒక్కొక్కసారి ఓవర్ ద త్రూ ఉన్నాయి పర్ఫార్మెన్స్ కూడా, అంతేం లేవు. మళ్ళీ లాస్ట్లో 5 అంట, 5 ఎందుకు అర్థం కావట్లేదు. సెకండ్ హాఫ్ మాత్రం టార్చర్, ఇంకా నీరసం వచ్చేస్తుంది. ఎక్కడ మనకి నవ్వే పోర్షన్ ఒక్కటి కూడా ఉండదు. ఇంకా ఆపేయండి గైస్, ఇలాంటి మూవీస్ తీయడం ఎందుకు, అనవసరం. ఇంకా ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఇంకా చూడరు జనాలు. ఇంకా ఇలాంటి మూవీస్ తీస్తే ఇంకా చూడరు. అందుకే రిజల్ట్ అలా వస్తుంది మూవీది. ఎన్ని రోజులు ఇంకా ఇలాంటి కంటెంట్ తోటి వస్తూ ఉంటారు చెప్పండి. సో మంచి స్టోరీతో వచ్చి, మంచి కాన్సెప్ట్ వచ్చి, మంచి పర్ఫార్మెన్స్లతో వచ్చి ఉంటే మూవీ రిజల్ట్స్ ఇంకోలా ఉంటాయి. కానీ ఇలాంటి మూవీస్ని అవాయిడ్ చేయండి, చూడొద్దు. నేను అసలు రికమెండ్ చేయను. ఈ మూవీకి దూరంగా ఉండండి గైస్. అసలు దరిదాపులో కూడా ఉండకండి. ప్రెజెంట్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. ఓకే, మస్తీ 4 రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.